అందరికీ నమస్కారం. నా పేరు సరోజ. ఇంటి పేరు కొమరవోలు, నివాసం టొరంటో. అప్పుడప్పుడు తెలుగు కథలు రాస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యకాలంలో రాయడం లేదు. గతంలో రాసిన వాటిని మీ అందరితో పంచుకోవాలని చెప్పే కోరికతోటి నేను చదువుతున్నాను. మీకు నచ్చితే తెలియజేయండి, నచ్చకపోతే ఏదైనా సజెస్ట్ చేయొచ్చు. ఈ మొదటి కథ ఇప్పుడు నేను చదవబోయేది యుగం మారింది. ఆదివారం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. ఫిబ్రవరి నెల కావడం వల్ల సన్నగా తెల్లగా విరజాజి మొగ్గల్లా స్నో పడుతూనే ఉంది. గోవర్ధన్ రావు అప్పుడే పచ్చిమిరపకాయ బజ్జీలు చేయడం ముగించి చేతులు 2-3 సార్లు అతి శుభ్రంగా మిరపకాయల ఘాటు పోయేదాకా లిక్విడ్ హ్యాండ్ సోప్తో గట్టిగా రుద్ది కడుక్కుని, అంతకంటే మరింత శుభ్రంగా ఇంకా గట్టిగా పేపర్ టవల్తో చేతులు తుడుచుకుంటూ, ఓ పేపర్ టవలా, నా ప్రతాపమంతా నీ మీదేగా అనుకుంటూ ఏడుపులాంటి నవ్వొకటి పెదవుల మీదకు తెచ్చుకుంటూ మేడ మీదకి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ డ్రెస్సర్ మీదున్న పాండ్స్ కోల్డ్ క్రీమ్ రాసుకుంటూ, ఏమండి చేమంతి గారు, బజ్జీలు బాగున్నాయా అంటూ భార్యను అడిగాడు. గో, ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను డిస్టర్బ్ చేయవద్దని. అయినా మీరేదో కొత్తగా వంట మొదలుపెట్టినట్లు అదేం చచ్చు ప్రశ్న? పెళ్ళైనప్పటి నుంచి వంట చేస్తూనే ఉన్నారుగా. బజ్జీలకేం వంక లేదులేండి. తను చదువుతున్న షార్ట్ స్టోరీ బుక్ వెన్ షీ వాక్ ఎ క్వీన్లో నుండి తల ఎత్తకుండానే చెప్పింది చామంతి. పొరపాటు తల్లి, పొరపాటు. ఆ గోకి ముందు కాస్త గంగిని కూడా తగిలిస్తే మరీ మంచిది అన్నాడు వినపడకుండా నసిగినట్లు. ఇంకా ఇక్కడే ఉన్నారా? బయటకు తగలడుతున్నారే తల్లి. ఏమంటూ కన్నదో ఆ మహాతల్లి నన్ను. ఈసారి పైకి అనలేక మనసులోనే అనుకుంటూ ఐఎమ్ రియల్లీ సారీ చెప్పాడు నమ్రత ఉట్టిపడేలా. ఆహా, సారీ చెప్పడం మటుకు బాగా వచ్చు. లెక్కలేనన్నిసార్లు చెప్పాను మీకు. నేను సీరియస్గా చదువుతున్నప్పుడు ఏమీ చెప్పొద్దని, అడగవద్దని. ఈసారి మాట్లాడకుండా తన పని పూర్తి చేసుకుని క్లోజెట్లో నుండి కోటు బూట్లు తీసుకుని బెంచీ మీద కూర్చుని సాక్సు బూట్లు వేసుకుని అల్యూమినియం ఫాయిల్ ట్రేలో నీట్గా అందంగా సర్దిన బజ్జీలు తీసుకుని రెండవ చేత్తో తలుపు తీసుకుని గరాజులోకి వెళ్ళి ట్రేని కారు వెనుక సీట్లో పెట్టి కారు తలుపు వేసి రిమోట్తో గరాజ్ తలుపు తెరిచి కారు రివర్స్ గేర్లో పెట్టి గరాజ్ బయటకు వెళ్ళగానే గేర్ని డ్రైవ్లోకి మార్చి డ్రైవ్ చేయసాగాడు గో. అతని ఆలోచనలు స్నోతో పోటీ పడుతున్నట్లు సన్నగా అలుముకోవటం ప్రారంభించాయి. అందరూ స్నాక్స్, కాఫీ, టీలు తీసుకొని వచ్చి కూర్చుంటే కార్యక్రమం ప్రారంభిద్దాం. చక్కటి తెలుగులో మరింత చక్కనైన మృదు మధుర కంఠస్వరంతో చెప్పారు ఆ రోజు కార్యక్రమానికి సంసిద్ధులవుతున్న ప్రెసిడెంట్ నందకిషోర్. ఈ 4 ఏళ్లలోనే మన సంఘం ఎంతో ఎత్తు ఎదిగిపోయింది. ప్రారంభంలో 25 మంది సభ్యులైతే మరి ఈ సంవత్సరం 550 మంది. ఈ క్రెడిట్ అంతా మన నందకిషోర్ గారిదే చెప్పాడు ఒక సభ్యుడు సమోసా తింటూనే. కేవలం ఏ ఒక్కరి ప్రతిభ కాదండి, అందరిదీను. అసలు ఇలాంటి సంఘం నడపడం అంటే మాటలు కాదు కదండి. కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు ఇనకులాద్రి. డోక్లా భలే ఉందయ్యా వెంకట్రావు, మొత్తం నువ్వే చేశావా లేక నీ భార్యారత్నం కాస్త సహాయం చేసిందా అడిగాడు పరమహంస. ఆయనే ఉంటే మంగళాడెందుకన్నట్లు. అదేం ప్రశ్నయ్యా పేలవంగా నవ్వాడు వెంకట్రావు. అన్నింటికంటే అదిరిపోయాయ్యా గోవర్ధన్ రావు గారి పచ్చిమిరపకాయ బజ్జీలు. రంగంలోకి దూకారు మరి 4. చేమంతి గారి హ్యాండ్ ఉందేమో ముసిముసిగా నవ్వుతూ అన్నాడు ఆంజనేయ శర్మ. శర్మ, నోరు మూసుకో నువ్వు, నీ ఎగతాళి నువ్వును. అసలే అందరం దిగులు కూడు తింటూ ఉంటే నువ్వేందో మహా గొప్పగా ఊరేగుతున్నట్లు. శర్మ చెక్కు చెదరని అదే నవ్వుతో, అందుకే కదా అసలు నేనేమీ వండలేకపోయాను ఈవేళ అన్నాడు తన భార్యామణిని తనని ఈవేళ వంటింట్లోకి అడుగు పెట్టనివని చందాన్ని గుర్తు చేసుకుంటూ. మళ్ళీ తనే అన్నాడు, మనమందరం ఏదో రకంగా కాస్త హాయిగా నవ్వుకోవాలయ్యా, అస్తమానం ఏడుస్తూ కూర్చోలేం కదా. నిజమేలే అన్నట్లు తలలు పంకించారు కొందరు. జోగయ్య అని ఆయన మాత్రం చేతులు జోడించి లెస్స పలికితిరి ఆంజనేయ అన్నాడు. గురువుగారికి మసాలా నసాళానికి బాగా అంటినట్లుంది అమ్మగారు భాష్యం చెప్పాడు ఒక మేధావి.
మొత్తం మీద సభ్యులందరూ వచ్చేసరికి 6:30 అయింది. వీల్ ట్రాన్సిట్లో నుండి ఒక 10 మంది మొగాళ్ళు దిగారు. వాళ్ళందరూ మెల్లిగా నడుస్తూ నెమ్మదిగా కుర్చీల్లో కూర్చున్నారు. వాళ్ళందరికీ స్నాక్స్, కాఫీ తెచ్చి ఇచ్చారు వాలంటీర్లు. యుగం మారింది అనే పేరుతో నడుస్తున్న భార్యా బాధితుల సంస్థ కార్యవర్గం వేదిక మీదకు ఒక్కొక్కరే వెళ్ళి స్వాగత వచనాలు పలికి ఆహ్వానితులకు సహస్ర శతకోటి నమస్సుమాంజలు అని చెప్పడం కూడా అయింది. ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నా ధన్యవాదాలు. మీలో ఎవరికి ఎప్పుడు ఏ రకమైన అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయవచ్చు. స్త్రీల సాధక బాధకాలు వినడానికి, సహాయం చేయడానికి ఎన్నో సంఘాలు, సంస్థలు ఉన్నాయి. కానీ నాకు తెలిసినంతలో పురుషులకు ఇది ఒక్కటి మాత్రమే. కాబట్టి మనం దీనిని జాగ్రత్తగా నడుపుకోవాల్సిమండి. నేను ఈ సంస్థకి గవర్నమెంట్ నుండి కొంత ఫండ్ కూడా తేవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడికి వచ్చేవారందరూ ఇంచుమించుగా ఒకలాంటి వారేనని నా అభిప్రాయం. నేను మీలో ఒకడినే, ఎటొచ్చి కాస్త సీనియర్ని, అంతే తేడా. నా వయస్సు 58. 6 ఏళ్ల క్రిందట నా భార్య అనబడే ఆ రాకాసి చేత బాగా తన్నులు తిని మానసికంగానూ శారీరకంగానూ కృంగిపోయి చాలా నెలల తర్వాత కోలుకున్నటువంటి వాడిని. దెబ్బతిన్న వాడికే ఆ బాధ అర్థమవుతుంది. చప్పట్లతో మారుమ్రోగిపోయింది హాల్ అంతా. మాట్లాడదలుచుకున్న వాళ్ళంతా మాట్లాడవచ్చు. అనౌన్స్మెంట్ వినగానే మొదట గబగబా పరుగులాంటి నడకతో స్టేజ్ మీదకు వెళ్ళాడు మురహరి. ఎలా మొదలు పెట్టాలో తోచడం లేదు. కానీ శ్రోతల్లారా, నాకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. చీకటితో లేవాలి, వంట చేయాలి, అది మడికట్టుకుని మరీ చేయాలి. ఆవిడ గారికి అన్నీ సిద్ధం చేసి డ్రైవర్లాగా కారులో వెళ్ళి దించి రావాలి, మళ్ళీ పికప్ చేయాలి, మళ్ళీ రాగానే కాఫీ అందించాలి, పిల్లలకి స్నానాలు చేయించాలి, హోంవర్క్ చేయించాలి, వాళ్ళని స్కూల్లో దింపాలి, తీసుకురావాలి. ఆవిడ గారు ఉద్యోగం మాత్రమే చేస్తుందట. వీకెండ్ వస్తే చాలు, ఇంకా చాకలి పని, మంగలి పని. ఆవిడ గారికి తలకు రంగు వేయడం, క్లీనింగ్ మొత్తం నా నెత్తినే. వింటర్ అయితే స్నో షవలు, సమ్మర్ అయితే గ్రాస్ కటింగు. ఏడుపు వస్తోంది నాకు పని చేయలేక. నా బాధ వినే నాదులు ఎవరూ లేక 10 ఏళ్ళు నాలో నేనే కుమిలిపోయాను. గత ఏడాది నుండి కాస్త నా గోడు వినేవాళ్లు కనిపించారు. ఇక్కడ సమావేశమైన వాళ్ళందరూ దాదాపు నాలాంటి వాళ్లే అని తెలిసాక కొంత స్థిమితపడ్డాను. లేకపోతే నేను ఈ పాటికి డీప్ డిప్రెషన్లో ఉండేవాడిని. నేనేం చెప్పేది మిత్రులారా, చూడండి నా చేతులు, నా భార్యామణి నఖముల ఛాయలు. గోళ్లతో రక్కినట్టు ఘాట్లు చూపించుకున్నాడు వీర వెంకట సత్య మాణిక్య ప్రభంజన్. మా అమ్మా నాన్నలకు ఉత్తరం రాసే స్టాంప్ ఖరీదు, దానికి వడ్డీ, చక్రవడ్డీ అన్నీ కట్టి నన్ను నానా రకాలుగా ఏడిపిస్తుంది. ఫోన్ చేస్తే 5 నిమిషాలు మ్యాక్సిమం. పోలీసు వాడు నయమనిపించేటట్లు కాపలా. వస్తున్న ఏడుపు దిగమింగుకుంటూ స్టేజ్ దిగాడు అనంతకృష్ణ. మొన్న సాయంత్రం స్నో షవల్ సరిగ్గా చేయలేదని నా చెయ్యి గట్టిగా మెలిపెట్టింది. దేవుడి దయవల్ల ఇంకా చెయ్యి మిగిలి ఉంది. చచ్చే నొప్పి బాబోయ్. ముఖంలో బాధ వ్యక్తమవుతూ ఉండగా బాగా వాచిపోయి కందగడ్డలా ఎర్రగా కందిపోయిన చేతిని చూపించాడు సుకుమార్. ఇంట్లో ఉన్నంతసేపు నా వెంటబడి వేధిస్తూ గోల చేస్తుంటుందయ్యా. పైపెచ్చు నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చూడు, తెల్లారేసరికి నీ ముక్కు చెక్కుతా, నీ మొహం పచ్చడి చేస్తా, నీ గుండు చితక్కొడతా అంటూ బెదిరిస్తోంది నా భార్య. అసలు అదే మొగుడు, నేనే పెళ్ళాంలాగా ఉంది వ్యవహారం చూడపోతే. ఈ దెబ్బకు తట్టుకోలేక సగం అన్నంత పని చేస్తుందేమో ఈ లంకిణి అనే భయంతో సగం బెదిరిపోయి రోజు ఒక బ్యాచిలర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాను. కొంత డబ్బు కూడబెట్టుకున్న తర్వాత ఎట్లాగైనా సరే ఆ దయ్యాన్ని వదులుచుకోవాలి, తన గుండు నిమురుకుంటూ చెప్పాడు లక్ష్మణప్రసాద్. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్టుగా ఎవరి కష్టాల్ని వారు ఏకరువు పెట్టుకుని కన్నీరు ఖర్చు చేసుకుని గుండె మీద తిష్ట వేసు కూర్చున్న బరువుని కొంత దింపుకొని తేలికగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో డిన్నర్ రెడీ అన్న అనౌన్స్మెంటు మహామంత్రంలా పనిచేసింది. గుత్తి వంకాయ కూర, సాంబారు, అప్పడాలు, సొరకాయ పచ్చడి
నాను మలై కోఫ్తాలతో, చిత్రాన్నము, దోసకాయ పెరుగు పచ్చడితో భోజనాలు ముగించి క్యారెట్ హల్వా, గులాబ్ జామ్ తీసుకుని నిలబడే తింటూ కబుర్లలో పడ్డారు. వీల్ ట్రాన్సిట్లో వచ్చిన 10 మంది ఒకేసారి పోలోమంటూ స్టేజ్ మీదకు వచ్చారు. మేమందరం 50-60 ఏళ్ల ప్రాయంలోనే ఈ రకంగా అవస్థపడుతున్నామంటే అందుకు కారణకర్తలు మరెవరో కాదు, మేము త్రికరణ శుద్ధిగా అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలే. మమ్మల్ని నానా రకాలుగా హింస పెడితే ఆ బాధలకు తట్టుకోలేక, ఎదుర్కొనే శక్తి లేక ఆ ఇళ్ళు వాకిళ్ళు వాళ్లకు వదిలేసి, బతుకంటే బ్రతికి ఉంటే బలుసాకు తినొచ్చు, ఊపిరుంటే ఉప్పాకు తినవచ్చని మేము వెళ్ళిపోయి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని గోల్డెన్ గర్ల్స్ లాగా గోల్డెన్ బాయ్స్ అని పేరు పెట్టుకుని కలిసి వంట చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. ముఖ్యమైన సంగతి ఏమిటంటే శాంతిగా ప్రశాంతంగా జీవిస్తున్నాం, ముక్తకంఠంతో చెప్పారు అందరూను. మహేశ్వరరావు గారు ప్రతిసారి స్టేజ్ ఎక్కేవారేనే, ఈసారి ఏమైందో పాపం మరీ మూలకుపోయి ముడుచు కూర్చున్నారు. హీటింగ్ బాగానే ఉందిగా. సభ్యుల్లో ఒకరి ఉవాచ, లేవయ్యా మహేశ్వరరావు, నీ గలగల అంతా గంగలో కలిపినట్లు ఏమిటా కూర్చోవడం? ఇంకెవరో కాస్త చనువుతో కూడిన మందలింపుతో ఫిజికల్గా ఆయన్ని ఎత్తుకొచ్చినంత పని చేశారు. ఇంకా తప్పదన్నట్లు యువతలకు వచ్చిన మహేశ్వరరావు చెప్పాడు, నేను ఈవేళ నోరెత్తినట్లు కానీ స్టేజ్ ఎక్కినట్లు కానీ తెలిస్తే ఇంటి నుండి మెడబట్టి బయటకు గెంటుతానని ఖచ్చితంగా చెప్పింది నా సతీమణి. నాకేమో చూరు పట్టుకుని వేలాడే ఓపిక మాత్రం లేదు. 4 ప్రక్కల భయంకరంగా బిత్తర చూపులు చూస్తూ వినయంగా చేతులు కట్టుకుని మరీ చెప్పాడు మహేశ్వరరావు. అప్పుడే నల్లరంగు లెక్సస్ కారు పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ విలాసంగా తిప్పుతూ వయ్యారంగా నడుస్తూ మధ్య మధ్య ఎత్తుమడమల స్నో బూట్లు టకటక శబ్దం చేస్తూ లోపలికి వచ్చి, పద ఇంటి ముందు స్నో షవల్ చెయ్యాలి, డిషెస్ సింక్ నిండా పడే ఉన్నాయి, ఇంకా ఎంతసేపు ఈ సంతగోల అంటూ ఆవును తోలికెళ్ళినట్టు తీసుకువెళ్ళింది ఆయన భార్య క్షేమ. కాలం మారింది, పద్ధతులు మారిపోయాయి, మనుష్యుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అందుకే ఈ సంస్థ ఇంత బాగా నడుస్తోంది. ఇంకా కొన్ని ఇలాంటి సంస్థలు కావాలి అనుకున్నారు కొందరు. కుడి ఎడమైతే పొరపాటు లేదో అనుకున్నారు మరికొందరు. తన భర్తని పికప్ చేసుకోవడానికి వచ్చిన మరో వనిత ఈ సీనంతా చూస్తూ మనసారా హాయిగా నవ్వుకుంటూ, నాకు మహా సంతోషంగా ఉంది, స్త్రీలదే పైచేయి, ఇప్పుడు కావాలి ఇంకా పైచేయి. ఎంతమంది స్త్రీలు సఫర్ అయ్యారో లెక్క పెట్టడం కూడా సులభం కాదు. గతంలో స్త్రీల పరిస్థితి ఎంత శోచనీయంగా ఉండేదో తనకు తెలియంది కాదు. ప్రారంభ దశలో సమానత్వం కోసం ప్రాకులాడారు కొందరు స్త్రీలు. అయితే కాలమాన పరిస్థితులను అనుసరించి చూస్తే సమానత్వం కంటే ఆధిక్యతే బాగుంది, ముందు ఇంకా బాగుంటుంది అనుకున్నది ఆనందంగా. హాల్లో జనగణమన అయిపోయింది. మళ్ళా రేపటి నుండి ఫ్రైడే వరకు మన వెట్టి చాకిరీ ఉండనే ఉంది ఇంటా బయట అనుకుని దీర్ఘంగా నిట్టూర్చారు అందరూ.